ఆరుద్ర నక్షత్రం 4వ చరణంలో కనుక మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే, అంటే శిశువు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, శిశువు జన్మించిన తర్వాత సంవత్సరం లోపు తల్లి పేరు మీద ఖచ్చితంగా అన్నదానం చేయాలండి. కేవలం 4వ పాదంలో జన్మించిన వారికి మాత్రమే పరిహారం పాటించాలి. మిగిలిన 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఎటువంటి దోషము లేదండి. ఏ పూజలు కూడా అవసరం లేదు. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి జీవితం అనేది రాహు మహాదశతో ప్రారంభమవుతుందండి. ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలి అంటే గుణవంతులు అని చెప్పవచ్చు, ఆచారవంతులు, కొనుగోలు అమ్మకాల విషయంలో నేర్పరులు అని చెప్పవచ్చు. అంతేకాదు, సాధారణంగా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన చాలామంది, అంటే అందరూ అని చెప్పలేం కానీ ఎక్కువ శాతం మంది చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాతకం చూపించటానికి ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వచ్చినా సరే మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు మంచి వారితోనే స్నేహం చేయండి అని చెప్తాం. ఎందుకంటే చెడ్డ స్నేహితుల వల్లే వీరు చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా వీరు మంచివారే, స్వతహాగా మంచివారే, మంచి లక్షణాలు ఉంటాయి, కానీ నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతారండి. అలా కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి పొజిషన్కి చేరగలుగుతారు. అంతేకాదు, అధిక ఆయుర్దాయం కలవారుగా కూడా చెప్పవచ్చు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశాలు ఉంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటారు. అంటే తమ బాధ్యతల పట్ల విధేయతతో కష్టపడి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి అయిన రాహువు పరిశోధకుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు జన్మతః మేధావులుగా జన్మిస్తారు. అనేక విషయాల గురించి జ్ఞానాన్ని పొందాలి అనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అనగా ఒక్క విషయం అని కాదు, అన్ని విషయాల పట్ల ఎంతో కొంత అవగాహనను కలిగి ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించాడు కాబట్టి, అంటే శివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు వారి జీవితంలో బాధలు ఎక్కువగా ఉంటాయి. అందరితో మర్యాదగా ప్రవర్తిస్తారు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే బయటికి వ్యక్తపరచరు, ఎదుటివారికి తెలియనివ్వరు. ఈ నక్షత్ర జాతకులు వ్యాపారం నుండి పరిశోధన వరకు అన్ని వ్యాపారాల్లో అడుగు పెడతారు. అంటే ఏ రంగంలో అయినా సరే వీరు అడుగు పెడితే కనుక వారి కష్టంతో విజయాన్ని సాధించగలుగుతారు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు అని సులభంగా అంచనా వేస్తారు. ఆరుద్ర నక్షత్రం వారు మంచి మానసిక విశ్లేషకులు అని చెప్పవచ్చు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంటే వీరితో మాట్లాడుతున్న ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, వారు నటిస్తున్నారా లేదా అని వీరు సులభంగా అంచనా వేయగలుగుతారు. కానీ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు బయటికి ప్రశాంతంగా కనిపించవచ్చు, కానీ ఎల్లప్పుడూ కూడా వారి లోపల, వారి మనసు లోపల సుడిగాలిలాగా ఆలోచనలు వేగంగా చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా లోతుగా విశ్లేషించడం వీరికి ఒక అలవాటు. కానీ ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు శివుడు అంటే బోలాశంకరుడి యొక్క అనుగ్రహంతో జన్మించినందున వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం అధికంగా ఉంటుంది. అంటే ఒక్క క్షణంలో వీరి మూడ్ మారిపోతూ ఉంటుంది. కానీ జీవితంలో ఈ నక్షత్రంలో జన్మించిన వారు పైకి ఎదగాలి అనుకుంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవటం ఉత్తమం. పరిస్థితులు ఎప్పుడూ కూడా వీరిని పరీక్షిస్తూనే ఉంటాయి. ముందు చెప్పినట్లుగా వీరికి జీవితంలో బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నా వాటిని ఒంటి చేత్తో ఎదుర్కొని తట్టుకోగల సామర్థ్యాన్ని భగవంతుడు వీరికి ప్రసాదిస్తాడు. కానీ ఎప్పుడూ కూడా కష్టాలను తట్టుకుని వారు వారి కుటుంబ సభ్యులను రక్షించుకుంటారు. బహుశా అందుకేనేమో వీరు చాలా అనుభవంతో, పరిణతితో ఉంటారు. వీరి సమస్యలను బయటికి చెప్పుకోకుండా వారి దగ్గరే, వారి లోపలే ఉంచుకోవటం వారి లక్షణాల్లో ఒకటి. రహస్యంగా ఉంటారు. సొంత ఆలోచనలతో సమస్యలను పరిష్కరిస్తారు. మల్టీ టాస్కింగ్ అనేది వీరిలో ఉన్న ఒక బలమైన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి విషయం పట్ల ఎందుకు, ఎలా అని ప్రతి విషయం గురించి ఆరా తీసి తెలుసుకుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది సొంత ప్రదేశాన్ని విడిచి బతుకుతారు. మరో మాటల్లో చెప్పాలి అంటే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు పని కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. వారు పుట్టిన ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం కానీ లేదా వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ చేస్తారు.
ఈ ఆరుద్ర నక్షత్రంలో మొత్తం 4 పాదాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి జాతకం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. 1వ పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా వారికి ఆహ్లాదకరమైనటువంటి ముఖం ఉంటుందండి. మంచి వైఖరి కలవారు, చాలా తెలివైన వారు కూడా. ఈ మొదటి పాదంలో జన్మించిన వారు చదువుకున్నా చదువుకోకపోయినా సరే చాలా మంచి తెలివితేటలు ఉంటాయండి. ఉపాయం కలవారు, గుణవంతులుగా చెప్పవచ్చు. ప్రశాంతంగా ఉంటారు, చక్కటి ముఖం ఉంటుంది. తాము ఏ రంగంలో ప్రవేశించినా సరే చాలా బాగా ఎదగగలుగుతారు. అయితే మొదటి పాదంలో జన్మించిన వారికి దేవుడు చాలా తెలివితేటలు ఇస్తాడండి, చాలా సామర్థ్యాన్ని ఇస్తాడు. కానీ వీరు చేసే తప్పు ఏంటంటేనండి, అదృష్టం పైనే ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. వారికి ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించకుండా అదృష్టం పైనే ఆధారపడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 1వ పాదంలో జన్మించిన వారిది అదృష్టంతోనే నెగ్గుకు రావాలి అనేటువంటి మనస్తత్వం అండి. కొన్నిసార్లు వీరు వాస్తు విషయాల్లో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ తీసుకోవాల్సిన దానికంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే అతి జాగ్రత్త అంటారు కదా, ఈ విషయం ఒక్కొక్కసారి శృతి మించుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇబ్బందులు తప్పవు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆచార వ్యవహారాలపైన ఆసక్తి ఉంటుందండి. ఈ మొదటి పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుమహర్దశ ఉంటుందండి. కాబట్టి 18 సంవత్సరాల వరకు తండ్రి చాటు నీడలో తల్లి చాటు నీడలో కాలాన్ని గడిపేస్తారు. పెద్దగా బాధ్యతలను తెలుసుకోరు. 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కాస్త అభివృద్ధి అనేది ఉంటుందండి. వారి పైన ఉన్న బరువు బాధ్యతలను తెలుసుకోవటం కానీ, ఎవరూ చెప్పకుండానే వారి పనులను వారు సక్రమంగా చేసుకోవటం కానీ, కుటుంబ బాధ్యతలను తెలుసుకోవటం కానీ, తల్లిదండ్రుల యొక్క వాల్యూని తెలుసుకోవటం కానీ జరుగుతుంది. మళ్ళీ 34 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి శని మహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కొంచెం చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ సమయంలో స్నేహితుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 19 సంవత్సరాలు కూడా కుటుంబ బాధ్యతలు నెత్తి మీద ఉన్నప్పటికీ కూడా వాటి నుండి కొద్దిగా తప్పించుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ శని మహర్దశ సమయంలో మాత్రం ఈ 19 సంవత్సరాల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఉంటాయండి. మళ్ళీ 53 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధ మహర్దశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయం మామూలుగానే ఉంటుంది. 70 సంవత్సరాల నుండి 77 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతు మహర్దశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో వృద్ధాప్య సమయంలో చిన్న చిన్న చికాకులు చిక్కులు సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కానీ టెన్షన్స్ కానీ ఉంటాయి. వీరు బాగా బాగుపడేదల్లా 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఇక 2వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడతారండి. 1వ పాదం 3వ పాదం 4వ పాదంలో జన్మించిన వారి కంటే కూడా వీరికి హెల్త్ అంతగా బాగోదు. కానీ అందరితో మర్యాదగా మాట్లాడతారు. చాలా మంచి మనుషులండి. మంచి మార్గాలలోనే డబ్బును సంపాదించే అవకాశాలు ఉంటాయి. నిజాయితీగా ఉంటారు కాబట్టే, వారి గురించి వారికి తెలుసు కాబట్టే వారి యొక్క స్వభావం అనేది కాస్త గర్వంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా అంకిత భావంతో పనిచేస్తారండి. అయితే ఈ 2వ పాదంలో జన్మించిన వారి గొంతు అనేది కాస్త గంభీరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ 2వ పాదంలో జన్మించిన వారితో ఎవ్వరూ కూడా గొడవలు పెట్టుకోకపోవటమే మంచిది. సాధారణంగా వీరు ఎంత మంచివారో, ఎంత మంచిగా మాట్లాడతారో, ఎంత మంచిగా ఆలోచిస్తారో వీరితో గొడవలు పెట్టుకుంటే అంత కఠినంగా మారిపోతారు. వీరితో గొడవలు పెట్టుకునే వారిని నాశనం చేసేంత వరకు కూడా వదిలిపెట్టని వారు 2వ పాదంలో ఉంటారు. కాబట్టి వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. పట్టుదల ఎక్కువ, అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఒక మాటలో చెప్పాలంటే 2వ పాదంలో జన్మించిన వారు చాలా విషయాలలో ఏరుకోరి కష్టాలను తెచ్చుకుంటారండి. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 13.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు మహర్దశ అనేది ఉంటుందండి. ఈ సమయం మీకు బాగానే ఉంటుంది, కానీ చదువు పైన పెద్దగా ఏకాగ్రతను చూపించరండి. ఆటలపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చదువును పక్కన పెట్టి ఆటల మీద ఆసక్తిని కనబరుస్తారు. 13.5 సంవత్సరాల నుండి 29.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ అనేది జరుగుతుందండి.
మళ్ళీ ఈ సమయం మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. చదువు పైన కాస్త ఏకాగ్రతను చూపగలుగుతారు, అభివృద్ధి చెందుతారు, మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలను మీరంతగా మీరే నెత్తిన వేసుకుని మోసే అవకాశాలు ఉంటాయి. కాస్త టెన్షన్ వాతావరణం గడిపినప్పటికీ కూడా అభివృద్ధి అంతా కూడా 13.5 సంవత్సరాల నుండి 29.5 సంవత్సరాల మధ్యకాలంలోనే జరుగుతుంది. మళ్ళీ 29 నుండి 48 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో పనులన్నీ కాస్త నిదానంగా అవటం కానీ, మీ ఓపికకు పరీక్ష అన్నట్లుగా ఉంటుందండి. కానీ ఇదే సమయంలో మీకు స్థిరాస్తులున్నా భూములున్నా సరే వాటి వాల్యూ పెరగటం కానీ అభివృద్ధి చెందటం కానీ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే 29.5 సంవత్సరాల నుండి 48 సంవత్సరాలు వచ్చేంత వరకు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలుగుతారండి. మళ్ళీ 48 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు మీకు బుధ మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం కూడా మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. మళ్ళీ 65 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో చిన్న ఆటిపోట్లు ఎదురైనా మీ పైన ఉన్న బాధ్యతలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుతాయి, ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల నుండి మిగిలిన కాలం అంతా కూడా మీకు శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్లో అయితే మీకు చాలా బాగుంటుందండి. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా చురుకుగా ఉంటారండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరితో చాలా హుషారుగా మాట్లాడతారు, చురుకుగా మాట్లాడతారు, అందరూ నావారే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ మాటలే హద్దు మేరతాయండి. వీరు ఇతరులపైన ప్రేమ చూపించినప్పటికీ కూడా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి గల కారణం వీరిలో ఉండే అధిక చురుకుతనం అండి. సాధారణంగా 3వ పాదంలో జన్మించిన వారు డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇతరులు కనుక వీరితో కాస్త డిఫరెంట్గా మాట్లాడితే వీరు అంతకంటే కఠినంగా ప్రవర్తిస్తారండి. ఎదుటివారు మాట్లాడే విధానం బట్టే వీరి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. 3వ పాదంలో జన్మించిన వారు ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కొంచెం దుబారా మనుషులుగా చెప్పవచ్చు మిగిలిన 3 పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 9 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు మహర్దశ అనేది ఉంటుందండి. ఈ సమయం మీకు బాగానే ఉంటుంది, కానీ చిన్న ఆటంకాలు రావటం కానీ, లేదా మీ ఆరోగ్యం అనేది కొద్దిగా దెబ్బతినటం కానీ, చదువుపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం కానీ, ఆటలపైన ఆసక్తి చూపించటం కానీ జరుగుతుంది. 9 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురు మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది, బాగా చదువుతారు, అభివృద్ధి ఉంటుంది. చదవని పిల్లలు కూడా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు, బుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వారి బుద్ధి అనేది మారుతుందండి. మళ్ళీ 25 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో మీకు విజయాల కంటే కూడా గుణపాఠాలను నేర్చుకుంటారు. ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారండి. మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు ఎలా ప్రవర్తించాలో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు. ఈ 19 సంవత్సరాల్లో మీ తెలివితేటలు కూడా మితిమీరతాయని చెప్పవచ్చండి. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. 44 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధ మహర్దశ జరుగుతుందండి. ఈ 17 సంవత్సరాలు మీకు బాగానే ఉంటుందండి. మీ పైన ఉన్న బాధ్యతలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుతాయి. 61 సంవత్సరాల నుండి 68 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు మహర్దశ జరుగుతుందండి. మళ్ళీ 7 సంవత్సరాల్లో చిన్న ఆటంకాలు ఉంటాయి. 68 సంవత్సరాల నుండి 88 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ కాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిది చాలా మంచి ప్రవర్తనగా చెప్పవచ్చు. తెలివైన వారండి. ముఖ్యంగా వీరిలో ఉండే మంచి లక్షణం ఏంటంటే ఇతరులను గౌరవిస్తారు, ధర్మాత్ములుగా చెప్పవచ్చు. మిగిలిన 3 పాదాల వారి కంటే కూడా 1, 2, 3 పాదాల వారి కంటే కూడా ధర్మాన్ని తప్పకుండా నడుస్తారు. ఆచారవంతులు, నిదానంగా ఉంటారు.
చాకచక్యంగా అన్ని పనులను కూడా చేసుకోగలుగుతారండి. వీరిలో ఉండే మెయిన్ లక్షణం ఏంటంటే లౌకిక జ్ఞానం ఉంటుంది, దూరదృష్టితో వ్యవహరిస్తారు. అయితే వీరికి నచ్చని వారి విషయంలో మాత్రం చాలా దురుసుగా ఉంటారండి, చాలా కఠినంగా మాట్లాడతారు. అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ కొంతమందితో ఎవరైతే వీరిని గతంలో ఇబ్బంది పెట్టారో వారిని మాత్రం క్షమించరండి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి కోపాలు తాపాలకు సంఖ్యలు వేస్తే మంచి ఫలితాలను చూస్తారు. 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుమార్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది, కానీ పెద్దగా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించరండి. 4.5 సంవత్సరాల నుండి 20.5 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురుమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో చదువుపైన ఏకాగ్రతను చూపిస్తారు. గతంలో చదవని వారు కూడా ఈ గురుమహర్దశ సమయంలో బాగా చదవగలుగుతారు. ఒక రకంగా బుద్ధి వస్తుంది అని చెప్పవచ్చండి. వారి బుద్ధి మంచిగా మారుతుంది. 20.5 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు, జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు, ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలుగుతారు. 100 సంవత్సరాలకి కావాల్సినంత జ్ఞానాన్ని పొందుతారండి, అంటే లౌకిక జ్ఞానం అనేది అలవడుతుంది. 39 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధ మహర్దశ అనేది జరుగుతుందండి, మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు. ఈ సమయం కూడా మీకు బాగానే అనుకూలిస్తుంది. మీ పైన ఉన్న బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటారు. మళ్ళీ 56 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు కేతు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో మళ్ళీ చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. 63 సంవత్సరాల నుండి 83 సంవత్సరాలు వచ్చేంత వరకు, మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా మీకు శుక్ర మహర్దశ అనేది జరుగుతుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ 4వ పాదంలో జన్మించిన వారు జీవితంలో అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా మిడిల్ ఏజ్లో అనుభవిస్తారండి, వృద్ధాప్య సమయంలో ఆనందిస్తారు. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి గురించి పూర్తి వివరాలను కూడా, పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. కాబట్టి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నట్లయితే ఆ వీడియోను వీక్షించండి.